నమస్కారం పిల్లలు. ఆడటానికి పరుగెత్తండి, దూకండి మరియు చదవడానికి మీకు శక్తి కావాలి కదా. ఆహారం మనకు శక్తిని అందిస్తుందని మీకు తెలుసు. మనం ఘన పదార్థాలు తింటాము, ద్రవాలు తాగుతాము మరియు వాయువులను పీల్చుకుంటాము. ఇవన్నీ శరీరంలోని ప్రతి కణానికి చేరుకోవడం చాలా ఆశ్చర్యం కదూ. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? పోషకాలు మరియు ఆక్సిజన్ రక్తం ద్వారా అన్ని కణాలకు తీసుకువెళతాయి మరియు అన్ని జీవిత ప్రక్రియల కోసం అవసరమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. నేను బిందూని. ఇప్పుడు 10వ తరగతి జీవశాస్త్రం యొక్క జీవిత ప్రక్రియల పాఠం నుండి జంతువులలో రవాణా అంశం గురించి మీకు వివరిస్తాను. ఏకకణ జీవులలో పదార్థాలను ఎక్కువ దూరాలకు రవాణా చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బహుళకణ జీవులలో పదార్థాలను చాలా దూరాలకు పంపవలసి ఉంటుంది. ఉదాహరణకు, భూమిపై 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తైన మొక్క కోసం అమీబా, హైడ్రా మొదలైన దిగువ జీవులలో అన్ని పదార్థాలు వ్యాప్తి, ఆస్మాసిస్ వంటి సాధారణ ప్రక్రియ ద్వారా రవాణా చేయబడతాయి. పెద్ద జంతువుల శరీరంలో అనేక కోట్ల కణాలు ఉన్నందున మరియు వ్యాప్తి మరియు ద్రవాభిసరణ ద్వారా పదార్థాల సమూహ కదలికలు సంవత్సరాలు పడుతుంది. అటువంటి జాప్యాన్ని నివారించడానికి పదార్థాలను చాలా వేగంగా మరియు మరింత సమర్థవంతంగా రవాణా చేయడానికి ప్రత్యేక వ్యవస్థ అవసరం. రవాణా అంటే వస్తువులను ఒకచోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లడం. పెద్ద జీవుల పోషకాల రవాణాలో లవణాలు, ఆక్సిజన్, హార్మోన్లు మరియు చుట్టూ ఉన్న వ్యర్థ ఉత్పత్తులు శరీరంలోని ప్రసరణ వ్యవస్థ నిర్వహిస్తుంది. ప్రసరణ వ్యవస్థ రక్తం మరియు శోషరస ప్రసరణ ద్రవాలను మరియు గుండె మరియు రక్తనాళాలు కలిగి ఉంటుంది. ఇవి సేకరించే మరియు రవాణా చేసే వ్యవస్థను ఏర్పరుస్తాయి. అభ్యాస ఫలితాలు. ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. ప్రసరణ వ్యవస్థల రకాలు, రక్తం యొక్క కూర్పు, రక్తనాళాల నిర్మాణం, గుండె యొక్క నిర్మాణం, గుండె యొక్క కవాటాలు, కీలక పదాలు. ప్రసరణ వ్యవస్థ, రవాణా, గుండె, ధమనులు, సిరలు, కేశనాళికలు, కర్ణిక, జఠరికలు, మిట్రాల్ వాల్వ్, సెమిలునార్ వాల్వ్, ప్లాస్మా,
ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ, తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఈ కాన్సెప్ట్ మ్యాప్లో ప్రసరణ వ్యవస్థను చూద్దాం. ప్రసరణ వ్యవస్థ రకాలు. జంతువులు 2 రకాల ప్రసరణ వ్యవస్థలు కలిగి ఉంటాయి. ఓపెన్ రకం, మూసివేసిన రకం. ఓపెన్ రకం. ఓపెన్ టైప్లో రక్తం గుండె ద్వారా రక్తనాళాలలోకి పంప్ చేయబడుతుంది. అది సైనస్ అని పిలువబడే ఖాళీలలోకి తెరవబడుతుంది. ఈ సైనస్లు హిమోసిల్ అని పిలువబడే శరీర కుహరాలు. కేశనాళికా వ్యవస్థ లేదు. ఉదాహరణ ఆర్థ్రోపోడ్స్, మొలస్క్లు మరియు అసిడియన్లు. మూసివేసిన రకం. క్లోజ్డ్ టైప్లో రక్తం నిర్దిష్ట రక్తనాళాల ద్వారా శరీరం చుట్టూ పూర్తి సర్క్యూట్లో ప్రవహిస్తుంది. రక్తం ధమనుల నుండి సిరలకు, కేశనాళికలని పిలువబడే చిన్న రక్తనాళాల ద్వారా ప్రవహిస్తుంది. ఉదాహరణ సకశేరుకాలు. విలియం హార్వే 1628 క్లోజ్డ్ సర్క్యులేటరీ వ్యవస్థని కనుగొన్నారు. రక్తం. రక్తం ఎరుపు రంగు ద్రవ బంధన కణజాలము. ఆక్సిజనేటెడ్ రక్తం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. రుచిలో ఉప్పగా ఉంటుంది మరియు దాని pH 7.4. రక్తం ప్రధానంగా ద్రవ ప్లాస్మా మరియు ఏర్పడిన మూలకాలు లేదా రక్త కణాలు అని పిలువబడే 2 భాగాలతో కూడి ఉంటుంది. ప్లాస్మా. ఇది కొద్దిగా ఆల్కలీన్. రక్తంలో 55% కణరహిత పదార్థాన్ని కలిగి ఉంటుంది. ప్రోటీన్లు, గ్లూకోజ్, యూరియా, ఎంజైమ్లు, హార్మోన్లు, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి పదార్థాలు ప్లాస్మాలో ఉన్నాయి. రక్తంలో ఏర్పడిన మూలకాలు. రక్త కణాలు 3 రకాలు. ఎర్ర రక్త కణాలు లేదా ఆర్బీసీ, తెలుపు రక్త కణాలు డబ్ల్యూబీసీ లేదా ల్యూకోసైట్లు, రక్త ప్లేట్లెట్స్ లేదా థ్రోంబోసైట్లు. మీరు 8 మరియు 9 తరగతులలో రక్తకూర్పు, రక్త కణాలు, రక్త సమూహాలు మరియు రక్తదానం గురించి వివరంగా తెలుసుకున్నారు. కాబట్టి వాటిని రీఫ్రెష్ చేయడానికి మరోసారి ఆ వీడియోలను చూడండి. రక్తనాళాలు. రక్తనాళాలు శాఖలుగా ఉండే గొట్టాల నెట్వర్క్ రక్తాన్ని రవాణా చేస్తుంది.
మార్సెల్లో మాల్పిగి 1628 1694లో సూక్ష్మదర్శిని సహాయంతో కంటితో కనిపించని చిన్న రక్తనాళాలను చూడగలిగాడు. రక్తనాళాలు 3 రకాలు: ధమనులు, సిరలు మరియు కేశనాళికలు. ధమనులు అవి గుండె నుండి శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని తీసుకువెళ్లే మందపాటి సాగే నాళాలు. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకువెళ్లే పుపుస ధమని మినహా అన్ని ధమనులు ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని తీసుకువెళతాయి. సిరలు సిరలు వివిధ అవయవాల నుండి గుండెకు రక్తాన్ని రవాణా చేసే సన్నని మరియు సాగని నాళాలు. ఊపిరితిత్తుల నుండి గుండెకు ఆక్సిజన్ సహిత రక్తాన్ని తీసుకువెళ్లే పల్మనరీ సిర తప్ప అన్ని సిరలు ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకువెళతాయి. కేశనాళికలు మాల్పిగి చాలా సన్నని రక్తనాళాలను కేశనాళికలు అని పిలిచారు. లాటిన్ పదం జుట్టుకు బదులు కేశనాళికలు అని పిలుస్తారు, ఎందుకంటే అవి వెంట్రుకలలో చాలా సన్నగా ఉంటాయి. కేశనాళికలు ధమనుల సేకల ద్వారా ఏర్పడిన ఇరుకైన గొట్టాలు, మరియు ఇవి సిరనాళికలు మరియు సిరలతో ఏకంగా ఏర్పడతాయి. అవి దాదాపు 8 మీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. కేశనాళికలు ఎండోథెలియల్ కణాల యొక్క ఒకే పొరతో ఏర్పడతాయి. ఇక్కడ చూపిన పట్టికలో ధమని మరియు సిరల మధ్య తేడాలను చూద్దాం. గుండె నిర్మాణం మరియు విధులు. గుండె పియర్ ఆకారపు నిర్మాణం, రూపురేఖలలో త్రిభుజం, ముందు చివర వెడల్పుగా మరియు వెనుక చివర సన్నగా ఉంటుంది. మన గుండె పరిమాణం ఒకరి పిడికిలితో సమానం మరియు దాని బరువు సుమారు 360 గ్రాములు. ఇది పొరలు ఉన్న పెరిటోనోయిల్ పొర ద్వారా కప్పబడి ఉంటుంది. రెండు పొరల మధ్య ఒక ద్రవం ఉంటుంది. దీని కారణంగా గుండె రాపిడి మరియు యాంత్రిక షాక్లు నుండి రక్షించబడుతుంది. మానవ హృదయం కండరాలతో కూడిన అవయవం. ఇది అసంకల్పిత గుండె కండరాలతో రూపొందించబడింది. ఇవి ఒక నిర్దిష్ట లయతో సంకోచ వ్యాకోచాలు పొందుతాయి. దీనినే గుండె కొట్టుకోవడం అంటారు. గుండె గ్రూవ్స్ లేదా సెప్టా ద్వారా 4 భాగాలుగా విభజించబడింది. 2 ఎగువ భాగాలను అంటారు: కర్ణిక, అరికిల్స్
మరియు దిగువ వాటిని జఠరికలు అంటారు. కుడి కర్ణిక మరియు జఠరికతో పోల్చినప్పుడు ఎడమ కర్ణిక మరియు జఠరిక చిన్నవిగా ఉంటాయి. గుండె గోడలలో కనిపించే రక్తనాళాలు గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ నాళాలు. జఠరికల గోడలు కర్ణికా గోడల కంటే సాపేక్షంగా మందంగా ఉంటాయి. కర్ణికల మరియు జఠరికల మధ్య సెప్టమ్ ఆక్సిజనేటెడ్ మరియు డీఆక్సిజనేటెడ్ రక్తం కలపడాన్ని నిరోధిస్తుంది. 1628లో విలియం హార్వే శరీరంలో ప్రసరణ విధానం వివరించారు. మన గుండె ఒక కండరాల పంపు. దీని ద్వారా శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుందనే సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. అతను గుండె యొక్క కవాటాల పని యంత్రాంగాన్ని కనుగొన్నాడు. 1574లో గిరోలామో ఫ్యాబ్రిసి అనే ఇటాలియన్ వైద్యుడు కాలులోని సిరలను అధ్యయనం చేశారు మరియు వాటిలో చిన్న కవాటాలను గమనించారు. తరువాత హార్వే ప్రతి కర్ణిక మరియు జఠరిక మధ్య కవాటాలను గమనించాడు మరియు అవి ఏకమార్గ కవాటాలు. వారు రక్తాన్ని కర్ణిక నుండి జఠరిక వరకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా చేశారు. అయితే గుండె సంకోచించినప్పుడు జఠరికలోని రక్తమేదీ తిరిగి కర్ణికలోకి ప్రవహించదు. కుడి కర్ణిక శరీరంలోని వివిధ భాగాల నుండి డీఆక్సిజనేటెడ్ రక్తాన్ని ప్రధాన సిరల యొక్క సుపీరియర్ వీనా కావా, ఇన్ఫీరియర్ వీనా కావా మరియు కరోనరీ సైనస్ ద్వారా పొందుతుంది. పుపుస సిరలు ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకు, ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని తీసుకువస్తాయి. కుడి మరియు ఎడమ కర్ణిక రక్తాన్ని వరుసగా కుడి మరియు ఎడమ జఠరికలలోకి పంపుతాయి. జఠరికలు గుండె యొక్క దిగువ భాగాన్ని ఏర్పరుస్తాయి. రెండు జఠరికలు ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ ద్వారా ఒకదానికొకటి వేరుచేయబడ్డాయి. ఎడమ మరియు కుడి జఠరికలు మందపాటి గోడలను కలిగి ఉంటాయి. గుండె నుండి శక్తితో రక్తాన్ని బయటకు పంపవలసి ఉంటుంది. కుడివైపు జఠరిక నుండి పుపుస ట్రంక్ పుడుతుంది. ఇది కుడి మరియు ఎడమ పుపుస ధమనులను ఏర్పరుస్తుంది.
కుడి మరియు ఎడమ పుపుస ధమనులు సంబంధిత వైపు ఊపిరితిత్తులకు ఆక్సిజన్ రహిత రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఎడమ జఠరిక కుడి జఠరిక కంటే పొడవుగా ఉంటుంది మరియు ఇరుకైనది. గోడలు కుడి జఠరిక కంటే 3 రెట్లు మందంగా ఉంటాయి. ఎడమ జఠరిక నుండి బృహద్దమని పుడుతుంది. ఆక్సిజన్తో కూడిన రక్తం శరీరం యొక్క వివిధ అవయవాలకు బృహద్దమని ద్వారా రక్తం సరఫరా అవుతుంది. కరోనరీ ధమనులు గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. కవాటాలు కవాటాలు ఒకే దిశలో రక్త ప్రవాహాన్ని నియంత్రించే మరియు రక్తం యొక్క బ్యాక్ ఫ్లోను నిరోధించే కండరాల ఫ్లాప్లు. గుండె 3 రకాల కవాటాలు కలిగి ఉంటుంది. కుడి ఏట్రియో వెంట్రిక్యులర్ వాల్వ్, ఇది కుడి కన్నిక మరియు కుడి జఠరిక మధ్య ఉంది. ఇది 3 సన్నని త్రిభుజాకార ఆకులాంటి ఫ్లాప్లను కలిగి ఉంటుంది. అందువలన దీనిని ట్రైకస్పీడ్ వాల్వ్ అంటారు. పాపిల్లరీ కండరాలు అని పిలువబడే జఠరిక గోడ యొక్క కండరాల ప్రొజెక్షన్ నుండి ఉత్పన్నమయ్యే కార్డే టెండినే ద్వారా ఫ్లాప్ల శిఖర కొనలు ఉంచబడతాయి. ఎడమ యాట్రియో వెంట్రిక్యులర్ వాల్వ్, ఇది ఎడమ కన్నిక మరియు ఎడమ జఠరిక మధ్య ఉంది. దీనికి 2 కస్పులను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని ద్విపత్ర లేదా మిట్రల్ వాల్వ్ అంటారు. సెమిలునార్ కవాటాలు గుండె నుండి బయలుదేరే పుపస ధమని మరియు బృహద్దమని వంటి ప్రధాన ధమనులు సెమిలూనార్ కవాటాలను కలిగి ఉంటాయి. ఇవి జఠరికల్లోకి రక్తం వెనుకకు ప్రవహించకుండా నిరోధిస్తాయి. అవి పల్మనరీ మరియు బృహద్దమని సెమిలూనార్ కవాటాలు.